ఎలక్షన్ రోజు క్యూలో నిలబడి ఒక్కసారి ఆలోచించండి. ఏ ప్రభుత్వం అయితే పని చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నిరంతరం ప్రజల క్షేమం కోసం కంటే కూడా తన సంపాదన మీద ధ్యేయం పెట్టుకున్న ప్రతాప్ రెడ్డిని ఓడించండి. నిరంతరం ప్రజాసేవకి నిమిత్తమై సేవ చేస్తామని ప్రజల ముందుకు వచ్చినటువంటి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఓటేమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ బేతనంపేట వాసుల నుంచి అరుంధతి అంటే నాకు ఒక ప్రత్యేక ప్రేమ ఉంది. మా అత్తకి నేను సంవత్సరానికి ఒక్కసారి బట్టలు పెట్టి మా అత్తమ్మ దీవెన తీసుకునేటువంటి వ్యక్తి నేను. నా జాతకరీది అందుకోసమే నా ఇంటిలో పనిచేసే వాళ్ళందరూ కూడా. అందుకనే మీకు నాకు ఒక అవిరవ సంబంధం దృష్ట్యా చెప్తున్నా. మీ బిడ్డ కోసం, మీ దీవెనల కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి. తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను, ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని దీవించండి. మీ దీవెనలతో మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని కలిసేందుకు, మీతో మమేకమయ్యేందుకు, మీతో మాట్లాడేందుకు ఈ రోజున మీ ప్రాంతానికి వచ్చాం. మీరందరూ కూడా సాదరంగా ఆహ్వానించి నన్ను ఉత్సాహపరిచిన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బేతనంపేట వాస్తువులు అందరూ కూడా ఈ రోజున మీ స్వాగత సత్కారాలతో మీరు ఆదరించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత 10 సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఉన్నా, ఒక్కసారి ఆలోచించండి. మనం నడిచే రోడ్డు తెలుగుదేశం హయాంలో జరిగింది. 2014 నుంచి 2018 కాలంలో ఈ